గుంటూరు జిల్లాలో కేఎల్ఈఎఫ్ యూనివర్సిటీపై కేసు నమోదైంది. ఎన్ఏసీసీ అక్రిడిటేషన్ కొరకు లంచాలు ఇచ్చారు యూనివర్సిటీ అధికారులు. యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్తో సహా 14 మందిని అధికారులు అరెస్టు చేశారు. 37 లక్షలను స్వాధీనం చేసుకున్నారు సిబిఐ అధికారులు. గుంటూరు జిల్లాలో కేఎల్ఈఎఫ్ యూనివర్సిటీపై కేసు నమోదైంది. ఎన్ఏసీసీ అక్రిడిటేషన్ కొరకు లంచాలు ఇచ్చారు యూనివర్సిటీ అధికారులు. యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్తో సహా 14 మందిని అధికారులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, నాక్ అక్రిడేషన్ కోసం కేఎల్ యూనివర్సిటీకి సంబంధించిన ఏదైతే వైస్ ఛాన్సలర్ కావచ్చు, అలాగే వైస్ ప్రెసిడెంట్, అలాగే డైరెక్టర్, వీరందరూ కూడా నాక్ అధికారులకు లంచం ఇచ్చారు. ఈ క్రమంలో సిబిఐ దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో ఒకే స్థలంలో తనిఖీలు చేపట్టింది. ఇటు విజయవాడ ఏదైతే వడ్డేశ్వరం దగ్గర ఉన్న యూనివర్సిటీతో పాటు విజయవాడలో మ్యూజియం రోడ్ లో ఉన్న ప్రధాన కార్యాలయం ఏదైతే ఉందో కేఎల్కి సంబంధించింది, ఆ కార్యాలయంతో పాటు చెన్నై, బెంగళూరు, అలాగే సంబల్పూర్, అలాగే జార్ఖండ్ వద్ద ఉన్న పాలము, అలాగే భోపాల్, బిలాస్పూర్, గౌతమ్ బుద్ధ నగర్, న్యూఢిల్లీ, ఇలా ఏకకాలంలో 20 ప్రాంతాల్లో సిబిఐ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 37 లక్షల రూపాయల నగదు, అలాగే కొన్ని ల్యాప్టాప్లు, ఒక ఐఫోన్ తో పాటు కొంత ఒక గోల్డ్ కాయిన్, కొన్ని బ్యాగ్స్ కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. మ్యాథ్స్ సంబంధించిన ఏదైతే గుర్తింపు ఉందో A++ గ్రేడ్ సంబంధించి ఆ గుర్తింపు సాధించడం కోసం మీరు ఏదైతే లంచం చెప్పిన పరిస్థితి, లంచం పక్కా సమాచారంతోనే సిబిఐ తరహాలో దాడి చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఎవరైతే తెలుగు యూనివర్సిటీకి సంబంధించిన అధ్యక్షుడు ఎవరైతే ప్రెసిడెంట్ ఉంటారో కోనేరు సత్యనారాయణ, అలాగే వైస్ ఛాన్సలర్ సారథి వర్మ, అలాగే వైస్ ప్రెసిడెంట్ రాజా హరీన్ తో పాటు మొత్తం ఇంకొక 11 మంది నాక్ సంబంధించిన అధికారులను సిబిఐ అధికారులు వారిని అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. మొత్తం ఈ ఘటన కేవలం ఆంధ్రప్రదేశ్ కాదు, మొత్తం భారతదేశంలో కూడా ఒక పెద్ద సంచలనం అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే యూనివర్సిటీలు ఇప్పటికే కేఎల్ యూనివర్సిటీ ఒక డీమ్డ్ యూనివర్సిటీగా ప్రకటించుకుంది. ఈ నేపథ్యంలో మరింతగా ఇట్లాంటి గుర్తింపులు వస్తే ఎక్కువ యూనివర్సిటీలో అధిక మంది విద్యార్థులు చేస్తారు, అలాగే ఎక్కువ కోర్సులు కూడా పెట్టుకోవాలని వారు ఆలోచన ఉంటారు. ఈ క్రమంలోనే ఈ తరహాగా లంచం ఇస్తూ నాక్ ఏదైతే గ్రేడ్ ఉంటుందో దాన్ని కొనుక్కోవాలని పరిస్థితుంది. ఈ ఘటన తీవ్ర సంచలనం రేపుందని చెప్పు. రైట్, థ్యాంక్ యూ అశోక్.